తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక నేత అనగా మాజీ సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్. కీలక నేతలకు నోటీసులు, అరెస్ట్ రంగం సిద్ధం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనిపైన పూర్తి వివరాలు అయితే వీడియో చెప్పడానికి చేస్తున్నానండి. వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. అండ్ లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా తెలుసుకుంటారండి. ఫోన్లో లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఫ్రెండ్స్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు మంచిర్యాల పోలీసులు అయితే నోటీసులు అయితే ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారంటూ బాల్క సుమన్ పై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదులు అయితే చేశారు. దాంతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా బాల్క సుమన్ కు తాజాగా నోటీసులు అయితే అందజేశారు. నోటీసులను అందుకున్న బాల్క సుమన్ వాటిపై సంతకాలు కూడా చేశారు. విచారణకు ఎప్పుడు రావాలని వస్తానని చెప్పారు. ఇకపై పోలీసులు నోటీసులు ఇచ్చిన తర్వాత మాట్లాడిన బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా తనపై కేసులు నమోదు చేయించిందని ఆరోపించారు. మంచిర్యాల ఎస్ఐ తనకు నోటీసులు అందించారని ఇక చెప్పారు. ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నట్టు చెప్పారు బాల్క సుమన్. కేసులు ఎదుర్కొని పోరాటం చేసిన పార్టీలో ఉన్నారని చెప్పారు. ఇక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అయితే చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి బాల్క సుమన్ మాట్లాడుతూ కేసీఆర్ విమర్శించే రేవంత్ రెడ్డి తన చెప్పును చూపిస్తే కొడతానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లు ఫిర్యాదులు కూడా చేశారు. ఇందులో భాగంగా మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసి బాల్క సుమన్ నోటీసులు కూడా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఓటానెట్ అకౌంట్ అయితే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణలో బాల్క సుమన్ పై ఇక తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం, చెప్పు చూపించడం ఈ రకంగా జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల ముందు ఇక రాజకీయ రంగం రాజుకుందంటున్నారు రాజకీయ నిపుణులు. ఇలా ఇక ఎంతమందికి ఈ రకంగా తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి వెళ్తారని ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో